ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? సంకేత్ అండ్ ప్రియాంక. సో లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. నిదురపోవడానికి దిండు నాకెందుకు, అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. చేసుకుంటుంటే బాగున్నది. ఈడుక విల్లతో దొరమా విల్లన్ని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది. నవజారకుండా పట్టుకుంటే ఆరాటం బాగుంది. నీ కోల కళ్ళు రెండు నాలో దించేస్తుంటే అల్ల కల్లోలంగా అయిపోవడం బాగుందే. సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. నడవడమే అంతంత మాత్రం అంటే ఈతలు కూడా కొట్టారు వీళ్ళు. చాలా అద్భుతాలు చేశారు. కింద నుంచి అలలు సృష్టించారు వాళ్ళు. వాళ్ళ మీద ఎక్కి తొక్కుతో మీరు చాలా చేశారు. అబ్బాయిలందరూ వెళ్తూ బయటికి వెళ్తున్నారు. సో ముందుగా సదా గారు అద్భుతంగా ఉంది. రోలీ మ్యాజికల్. ఎక్కడ మ్యాజిక్ చేసిన అబ్బాయిలు ఎక్కడ? ఏం
చెప్పాలి యష్, నిజంగా అంటే ఒక చిన్న చోటులు కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్షన్ ఇస్ సంకేత్, ప్రియాంక, యష్ అండ్ హిస్ టీమ్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ వీళ్ళకన్నా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ద బాయ్స్, ఆఫ్ కోర్స్. yes. ఒకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, సంకేత్ డైవ్ చేసినప్పుడు డాల్ఫిన్ వెళ్ళడం. బాబోయ్, నిజంగా యష్ చెప్తున్నాను, యువర్ కాంట్రిబ్యూషన్ టు డి యాజ్ అ ప్రాపర్టీ ఇస్ ఇమ్మెన్స్. మీకు ఎప్పుడు గుర్తు పెడతారు ఆడియన్స్. వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి. ఓకే, శేఖర్ మాస్టర్. వాయిస్ అందరు ఏంటి అలలా మధ్యలో నుంచి ఒక అతను లేసాడు, ఎవరది? శశి. చాలా బాగుంది. అదేంటంటే మనిషి వాటర్ లో ఉంటే ఎలా పాడతాడనేదా దాని లిరిక్ ది? అదిరిపోయింది ఆ కాన్సెప్ట్. వీడు సంకేత్ రాకెట్ కి కింద నిప్పంటిస్తే ఎలా ఎగిరిద్ది ఇక్కడి నుంచి జమ్మని, నాకు షాక్. దాంతో పాటు నువ్వు ఇంకా హైలైట్ చేయడానికి డాల్ఫిన్ వెనకాల ఇచ్చావు, అదిరిపోయింది. వాయిస్ నిజంగా ఆ టైమింగ్, అది కింద వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి కనపడదు. పర్ఫెక్ట్ టైమింగ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఇవన్నీ కొత్త కొత్త వర్డ్స్? అంటే ఒక్కటని చెప్పట్లేదు, ఒకటి చూస్తే దానికి మించింది ఇంకోటి చేస్తున్నాం, దానికి మించింది ఇంకోటి చేస్తున్నాం. అదే కావాలి. ఆల్ ద బెస్ట్. కానీ సూపర్ బెస్ట్, గుడ్ టీమ్. జానీ మాస్టర్. నేను ఏదైనా ఎక్కువ అందంగా ఉన్నప్పుడే నేను సెల్ఫీస్ దిగుతా, ఎందుకంటే అంత అందంగా ఉంది కాబట్టి వీళ్ళతో సెల్ఫీ దిగాలనుకుంటున్నా. వెనక దిష్టి బొమ్మ ఉంది అంటే వెనక ఏ డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి. ఫస్ట్ ఈ ఐడియా వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. తర్వాత వీళ్ళు డాన్సెస్ మాత్రం అబ్బా సూపర్ అబ్బా. మీరు టోటల్ దీన్ని హైలైట్ అవడానికి కారణం ఓన్లీ డాన్సెస్ బా, ఓన్లీ డాన్సెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో సుసుభయ్య, ఏం చేస్తున్నా నీళ్ళతా? మొక్క భయ్యా. తొక్కేం కాదు, ఏంటి కనిపించట్లేదా? మొక్క భయ్యా. సరే, ఇందులో మొక్కేది? ఇదిగో ఇదే భయ్యా. ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు దీంట్లో పువ్వు పూయాలి, ఆ పువ్వు ఆవిడికి ఇవ్వాలి. గంటన్నర ఎపిసోడ్ లో పువ్వు పూచేస్తా. పువ్వు పూయిస్తా, వాటర్ అందుకే దంచి కొడతానే ఉన్నానమాట. దీనికి ఆల్రెడీ ఎవడో పీకేసినట్టుంది ఇది. భయ్ దీంట్లోంచి పుడతాది భయ్యా ప్రేమ. ఎందులోంచి? ఏంటి ఇదిగో చెట్టు కనబడట్లేదా? ఇది చెట్ట? ఇది చెట్టు ఏంటి భయ్యా? చెట్టు అంటే మొక్కలే భయ్యా, దీంట్లో పూయిస్తాంగా. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు పుల్ల ఉంది కదా. ఒకే కదా అని తీసేస్తే పీకొస్తా. అది ఒక్కను కదా పీకేది, ఇది కర్ర పుల్ల సార్. భయ్యా నీకు అర్థం కావట్లేదు, దీంట్లో నుంచి ఎలాగన్నా పుయ్యమ్మ నువ్వు ఇవ్వాలా. దాంతో మాట్లాడుకుంటూ ఉండు, అక్కడికి వెళ్ళి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.